గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. సింహరాశి వారికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే సింహరాశి వారు పుట్టినప్పటి నుంచి కూడా మరణించేదాకా కూడా వాళ్ళ జీవితం ఎలా ఉండబోతోంది, వాళ్ళకి కలిసి వచ్చేవేమిటి, వాళ్ళ గుణగణాలు ఏమిటి, వాళ్ళ యొక్క సంపూర్ణ స్వరూప స్వభావ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, ఎలా ఆలోచిస్తారు, అలా వ్యవహరిస్తారు, అలాగే వాళ్ళకి కలిసి వచ్చే రంగులు ఏమిటి, వాళ్ళకి కలిసి వచ్చే నెంబర్లు ఏమిటి, లక్కీ కలర్స్ ఏమిటి, ఇలాంటి అన్ని రకాల విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఎవరెవరు ఈ సింహరాశిలోకి వస్తారు అంటే కనుక మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే ఉత్తరా నక్షత్రం 1 పాదం వారు కూడా ఈ యొక్క సింహరాశిలోకి వస్తారు. అయితే కొంతమందికి జాతకాలు లేక నక్షత్రాలు గుర్తు లేని వారు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏ రకంగా చూసుకోవాలి అంటే కనుక మీ పేరులో మొట్టమొదటి అక్షరం మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అనే అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీరందరిది కూడా సింహరాశి వస్తుంది. కాబట్టి ఆ రకంగా సింహరాశిని చూసుకోండి. అయితే సింహరాశి వారి జీవితం ఎలా ఉండబోతుంది అంటే కనుక వీళ్ళు సాధారణంగా వీళ్ళకి చాలా అందమైనటువంటి రూపం కలిగి ఉంటారు. ధీరత్వం అంటే శారీరక దృఢత్వం విపరీతంగా ఉంటుంది. శారీరకంగా సౌష్ఠవం బాగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా పౌష్టికంగా ఉంటారు. వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. పుట్టినప్పటి నుంచి కూడా చిన్నప్పుడు పెద్ద పెద్ద రోగాలు అయితే రావు, చిన్న చిన్న అస్వస్థతలు వస్తాయి. కానీ మధ్య వయసులో మాత్రం వీళ్ళకి దీర్ఘకాలిక రోగాలు వస్తాయి. కాకపోతే ఏమిటంటే కనుక శారీరకంగా కొంచెం మరీ పొడుగు కాకుండా మరీ పొట్టు కాకుండా ఉంటారు. వీళ్ళు సమానంగా ఉంటారు అని చెప్పచ్చు. ముఖ్యంగా చూడడానికైతే మాత్రం చాలా అందంగా, కాంతివంతంగా, సౌందర్యవంతంగా కనపడతారు. అయితే కలర్ ఏదైనా కూడా వీళ్ళలో తేజస్సు బ్రహ్మాండంగా కనపడుతూ ఉంటుంది అని చెప్పచ్చు. అలాగే ధైర్య పరాక్రమవంతులు. ప్రధానంగా ఏమిటంటే వీళ్ళలో ఉండే గొప్పతనం, ఏ విషయానికి భయపడరు. ధైర్యం ఎక్కువ, ఉత్సాహం ఎక్కువ, సంతోషం ఎక్కువ, ఆనందంగా ఉంటారు, అందరినీ ఆనందంగా ఉంచుతారు. అలాగే వీళ్ళు ఎక్కడుంటే అక్కడ సరదా సంతోషం ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి. అలాంటి లక్షణాలు వీళ్ళలో బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే ఈ రాశివారి యొక్క రూపం వల్ల అందరూ వీళ్ళని ఆకర్షితులు అవుతూ ఉంటారని చెప్పచ్చు. అందరూ వీళ్ళని ప్రేమిస్తారు, ఇష్టపడతారు. వీళ్ళు కూడా తిరగడానికి ఎక్కువ ఉబలాట పడుతూ ఉంటారు. అంతా అంటే ఆకర్షించుకునేటటువంటి గుణాలు, లక్షణాలు మాటల్లో వీళ్ళలో ఉంటాయి. వీళ్ళ నేత్రాలు చాలా అందంగా ఉంటాయి అని చెప్పచ్చు. కంటి చూపుతో ఎవరినైనా సరే పడగొట్టగలిగేటటువంటి సామర్థ్యం ఉంటుంది వీళ్ళకి. అంత బాగా అంటే నేత్రాలు చాలా అందాన్ని ఇస్తాయి వీళ్ళకి. అలాగే కొంచెం ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి నేత్రాలు కలిగి ఉంటారు వీళ్ళు అని. అలాగే సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు మాత్రం బాగా సంపాదించుకుంటారు. వీళ్ళకి పౌరుషము, పరాక్రమము, పేరు, కీర్తి ఇవన్నీ చాలా ఇష్టం. ఎవరైనా పొగడడం అంటే చాలా ఇష్టం. పొగడ్తలకి లొంగిపోతారు వీళ్ళు. కానీ కొంతమంది ఆ పొగడ్తలతో వీళ్ళని మోసం చేస్తూ ఉంటారు. వీళ్ళని పొగిడేసి వాళ్ళ దగ్గర డబ్బులు కాజే పని చేస్తూ ఉంటారు. అనుకున్న పనులన్నీ చేయించుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ పొగడ్తలు అనేటటువంటిది వీళ్ళ జీవితంలో ఒక వీక్నెస్గా ఉంటుంది అని చెప్పచ్చు. ఏది ఏమైనా కూడా వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు అంటే చాలా ఇష్టం. దానికోసం ఏదైనా త్యగిస్తారు, డబ్బు కూడా ఖర్చు పెడతారు. వీళ్ళు తినకుండా కూడా అవతల వాళ్ళకి ఖర్చు పెడుతుంటారు. ఎందుకంటే ఆ పేరు కోసం వీళ్ళకి చాలా ఇష్టం కాబట్టి. కాకపోతే ధైర్యవంతులు. ఏదైనా గొడవ వచ్చినా, సమస్య వచ్చినా ఎదుర్కొంటారు తప్ప పిరికి వాళ్ళ పారిపోరు. అలాగే ఏదైనా జీవితంలో సమస్యలు వచ్చినా కూడా ఆత్మహత్యలు, సూసైడ్ చేసేసుకొని అలాంటి పరిస్థితులు కాకుండా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎంత దారుణమైన పరిస్థితి వచ్చేసినా సరే దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారే తప్ప ఏదో పిరికి వాళ్ళ వ్యవహారం చేసేటువంటి పరిస్థితి వీళ్ళకుండదు. అలాగే గొడవల విషయంలో కానీ, వ్యవహార విషయంలో కానీ, ధర్మం విషయంలో కానీ, న్యాయం విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ ఎవరికైనా సమస్య వచ్చినా కూడా వీళ్ళు ముందరుండి పోరాడడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే దైవం కోసం కానీ, లేకపోతే కులం కోసం కానీ, మతం కోసం కానీ, లేదా అనేక రకాల సిద్ధాంతాల కోసం కానీ, నమ్మిన సిద్ధాంతం కోసం కానీ, దేశం కోసం కానీ పోరాడేటటువంటి తపన, ప్రతిమ బాగా ఉంటాయి. అందుకనే వీళ్ళలో ఆర్మీలో ఎక్కువగా జాయిన్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటుంటారు. వీళ్ళకి విపరీతమైన దేశభక్తి ఉంటుంది. అది ఏ దేశం వాళ్ళైనా సరే దేశభక్తి విపరీతంగా ఉంటుంది. అలాగే కుటుంబ భక్తి కూడా బాగా ఉంటుంది. కుటుంబం అంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు వీళ్ళు. వీళ్ళకి సాధారణంగా మొహమాటం తక్కువగా ఉంటుంది. ఏదైనా సరే మొహం మీద మాట్లాడతారు, ఉన్నట్టుగా చెప్తారు. అది చాలామందికి నచ్చదు. వీళ్ళకి లౌక్యంగా మాట్లాడడం అలవాటు ఉండదు. ఏదైనా సరే ఫస్ట్ మాట వదిలేస్తారు, తర్వాత బాధపడుతూ ఉంటారు. తద్వారా ఏమిటంటే కొంచెం కొంతమందిలో వీళ్ళు చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఉంటారు దానివల్ల, ఈ మొహమాట ధోరణి లేకపోవడం వల్ల. కాకపోతే వీళ్ళకి విపరీతమైనటువంటి చక్కని శారీరక ఆరోగ్యం ఉంటుంది. సాధారణంగా ఎటువంటి జబ్బు వచ్చినా కూడా తొందరగా తగ్గిపోతూ ఉంటుంది వీళ్ళకి. కాకపోతే కొన్ని రకాల దీర్ఘకాలిక రోగాల బారిన మాత్రం జీవితంలో వీళ్ళు మధ్య వయసులో పడే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. వీళ్ళకి ఆరోగ్యం విషయంలో చాలా భయం. చాలా తొందరగా ఆరోగ్యం నుంచి కోలుకోవాలని అనేక రకాల అంటే పద్ధతిని పాటిస్తారు. ఏదైనా ఉపచర్యలు పాటిస్తారనమాట. తద్వారా ఏమిటంటే కనుక జ్వరం వచ్చినా ఏదైనా వచ్చినా వెంటనే తగ్గిపోవాలి వీళ్ళకి. అలాంటి
ఉబలాటం బాగా ఉంటుంది. తొందరగా హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవడాలు, తొందరగా ఏదైనా సమస్య వచ్చినా కూడా దాన్ని తొందరగా జాగ్రత్త పడడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు. అందుకనే హెల్త్ ఇన్సూరెన్సులు కానీ పాలసీలు కానీ బాగా కడతారు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు వీళ్ళు. అయితే వీళ్ళలో ఉండేటటువంటి విశేషం ఏమిటంటే అంటే కనుక దీర్ఘంగా ఆలోచించేటటువంటి ఆలోచన. అంటే భవిష్యత్తు గురించి, లేదా భవిష్యత్తులో వ్యాపారాల గురించి, భవిష్యత్తులో రాబోయే ట్రెండింగ్ విషయాల గురించి బాగా ఆలోచిస్తారు. అంటే రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎలా ఉంటాయి కాబట్టి ఇప్పుడే మనం జాగ్రత్త పడదాం, రాబోయే రోజుల్లో దీనికి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇలాంటి వ్యాపారం చేద్దాం, ఇలాంటి వ్యవస్థ చేద్దాం, భవిష్యత్తులో ఇలాంటి ఉద్యోగాలకు అవకాశాలు వస్తాయి కాబట్టి ఈ చదువుదాం, అలాంటి ఆలోచనలు ఉంటాయి. అందుకనే వీళ్ళలో ఎక్కువగా టెక్నాలజీని బాగా ఇష్టపడతారు, కంప్యూటర్ కోర్సులు బాగా చేస్తారు, అలాగే సాఫ్ట్వేర్ పరమైనటువంటి విషయాలు బాగా ముడికృతం అవుతారు, సైంటిస్టులుగా రాణిస్తారు, ఇంజనీర్గా రాణిస్తారు, ప్రతి విషయంలో కూడా బాగా రాణిస్తారు. వ్యాపార తెలివితేటలు అయితే అమోఘంగా ఉంటాయి వీళ్ళకి. వీళ్ళ వ్యాపార తెలివితేటలు చాలా తొందరగా ఎదిగేలా ఉంటాయి వీళ్ళకి. అలాగే దూరపు ఆలోచన వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. అలాగే చాలా తొందరగా సెటిల్ అవ్వాలనుకుంటారు, ఆలస్యంగా కాకుండా. అలాగే గృహం కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా చాలా తొందరగా వీళ్ళ జీవితంలో నిర్ణయాలు తీసుకుని ఎదురుకు వెళ్తారు. అప్పు చేసినా సరే గృహం కట్టేస్తారు తొందరగా, తప్ప ఆలస్యం చేయరు వీళ్ళు. వీళ్ళకి ముక్కు పొడుగ్గా ఉంటుంది, వీళ్ళకి ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి కోపం చాలా ఇమీడియట్లీగా వచ్చేస్తుంది, కానీ కోపం ఎక్కువసేపు నిలబడదు, మళ్ళీ వెంటనే శాంతపడిపోతూ ఉంటారు. కానీ కోపం వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరూ పట్టుకోలేరు వీళ్ళని, అంత దారుణంగా కోపం వస్తుంది. సరే, ఏది ఏమైనా కూడా కోపంలో తీసుకునే నిర్ణయాలే వీళ్ళ జీవితంలో ఒక్కొక్కసారి కుతరం చేసేస్తాయి వీళ్ళ జీవితాన్ని. అంటే భార్యతో పోట్లాట్లో, పిల్లలతో గొడవలో, స్నేహితులతో గొడవలో, ఆఫీసుల్లోనూ, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ఎక్కడైనా సరే, రాజకీయ పరంగానైనా సరే, కోపంలో తీసుకునే నిర్ణయాలే వీళ్ళ జీవితంలో పాతాళంలోకి పోయేలా చేయగలవు. కాబట్టి వీళ్ళు కోపం విషయంలో కోపంగా ఉన్నప్పుడు మాత్రం ఏ నిర్ణయాలు తీసుకోకూడదు వీళ్ళు. తర్వాత శాంతంగా ఆలోచిస్తే వీళ్ళకన్నా తెలివైన వాళ్ళు ఉండరు. వీళ్ళు కనుక శాంతంగా ప్రశాంతంగా ఆలోచిస్తే ఎలాంటి సమస్యనైనా ఛేదించగలుగుతారు. వీళ్ళకి అలాంటి లక్షణాలు, అలాంటి తెలివితేటలు, అలాంటి సామర్థ్యము, అలాంటి అద్భుతమైన సిక్స్త్ సెన్స్ ఉంటాయి వీళ్ళకి. కాబట్టి ఎవరిని ఎలా లొంగ తీసుకోవాలో, ఎవరిని ఎలా మడత పెట్టాలో వీళ్ళకి బాగా తెలుసు. అలాంటి లక్షణాలు చాలా బాగా ఉంటాయి. కాకపోతే వీళ్ళకి పట్టుదల ఎక్కువ, పౌరుషం బాగా ఎక్కువ, ఎవ్వరి చేత మాట పడరు, అలా ఎవరిని ఏ మాట మాట్లాడరు. ఇలాంటి లక్షణాలతో కలిగి ఉంటారు. కొంచెం గౌరవం ఇవ్వడం ఇష్టం, గౌరవాన్ని పుచ్చుకోవడం ఇష్టం బాగా వీళ్ళకి. కాబట్టి ఆ రకమైనటువంటి పద్ధతి వీళ్ళకి చాలా బాగా ఉంటుంది. వీళ్ళలో ఎక్కువగా ధనవంతులు ఎక్కువగా ఉంటారు అని, ఐశ్వర్యవంతులు ఎక్కువగా ఉంటారు అని. అంటే పుట్టినప్పటి నుంచి ఐశ్వర్యంలో పుట్టకపోయినా కూడా ఒక వయసు వచ్చేసరికి సంపాదనా పరులుగానే ఉంటారు తప్ప ఏదో బాగా దిగజారిపోయిన పరిస్థితుల్లో వీళ్ళు ఉండరు. డబ్బుకి పెద్దగా లోటు ఉండదు వీళ్ళకి. తిండికి, గుట్టకి, వ్యవహారానికి, నడవడికి ఏ లోటు ఉండదు. కాకపోతే ఏంట్రా అంటే కనుక వీళ్ళకి సంపాదించిన డబ్బులు సంపూర్తిగా అనుభవించలేరు. తప్పుడు వాటిలో పెట్టుబడులు పెట్టడాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు, అనవసరంగా కొంతమందిని నమ్మి అప్పు ఇవ్వడాలు, తద్వారా మోసపోవడాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి వీళ్ళ జీవితంలో. వీళ్ళ జీవితంలో కొన్ని రకాల పరిస్థితుల్లో మొహమాటం వల్ల, అప్పులు ఇవ్వడం వల్ల, వాటి వల్ల చాలాసార్లు నష్టపోతుంటారు. నమ్మక ద్రోహాల వల్ల నష్టపోతూ ఉంటారు. అనేక సార్లు పడిపోయి మళ్ళీ లేస్తూ ఉంటారు. ఆర్థికంగా అనేక సార్లు తప్పుడు పెట్టుబడులు పెడతారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, మళ్ళీ జాగ్రత్త పడుతూ ఉంటారు. ఈ రకంగా వీళ్ళ డబ్బు ఎక్కువగా వృధా అవుతూ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు అనుభవించే దానికన్నా వృధా అయ్యేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. కాకపోతే వీళ్ళు మధ్య వయసు నుంచి కూడా భోగ భాగ్యాలు విపరీతంగా అనుభవిస్తారు. ముఖ్యంగా విదేశాలు వెళ్ళడం కానీ, విదేశాల్లో స్థిరపడడం కానీ, విదేశీపరమైనటువంటి విద్యల కోసం ప్రయత్నం చేయడం కానీ, విదేశాల ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయడం కానీ, ఇలాంటి వాటిలో వీళ్ళకి బాగా రాణిస్తారు. వీళ్ళకి తొందరగా వీసాలు వస్తూ ఉంటాయి, తొందరగా గ్రీన్ కార్డులు వస్తూ ఉంటాయి, విదేశాల్లో గవర్నమెంట్ జాబులు వస్తూ ఉంటాయి వీళ్ళకి ఏమిట్రా అంటే సాధారణంగా స్థిరత్వమైన జాబులు, గవర్నమెంట్ జాబులు చాలా బాగా ఇష్టపడతారు. అందుకనే ఈ రాశిలో ఉండే వాళ్ళలో గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళు కూడా మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటారు. విదేశాలు వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటారు. ఏది ఏమైనా భోగాలని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని బాగా అనుభవిస్తారు వీళ్ళకి. అలాగే అనవసరమైన వ్యసనాలు కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటూ ఉంటాయి. కానీ సాధారణంగా వ్యసనాల నుంచి బయటపడడానికే వీళ్ళు ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. కాబట్టి ఈ వ్యసనం తగ్గించుకోవాలని కూడా తగ్గించుకోగలరు, ఈ రకంగా ఉండాలంటే ఉండగలరు. ఆ రకంగా ఏమిటంటే వాళ్ళు మనోనిగ్రహణ చేసుకునేటటువంటి సామర్థ్యం అయితే మాత్రం ఉంటుంది. కానీ స్త్రీలౌల్యం బాగా ఉంటుంది, పురుషలౌల్యం బాగా ఉంటుంది. స్త్రీలకు పురుషుల పట్ల, పురుషులకు స్త్రీల పట్ల విపరీతమైన కాముకత ఉంటుంది. ఒక్కొక్కసారి కోరికలని అదుపులో చేసుకోక కొన్ని తప్పులు, పొరపాట్లు కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు. చేసిన తర్వాత మళ్ళీ భయపడతారు, జాగ్రత్త పడతారు, మళ్ళీ తిరిగి ఆ తప్పును సరిదిద్దుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఏదేమైనా కూడా యుక్త వయసులో విపరీతమైన కాముకత ఉంటుంది, మధ్య వయసులో కూడా కాముకత ఉంటుంది. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. కాకపోతే అదుపులో పెట్టుకున్న వాళ్ళు మాత్రం చాలా మంచి స్థాయిలో ఉంటారు, అదుపులో పెట్టుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు వీళ్ళ జీవితంలో. మధ్య వయస్కులో కొన్ని రకాల పోలీస్ కేసులు కానీ, కోర్టు కేసులు కానీ, ఆస్తి తగాదాలు కానీ, వివాదాలు కానీ, లేదా తప్పును చెయ్యని తప్పుకి నిందారోపణలు కానీ బాగా ఎదురవుతూ ఉంటాయి వీళ్ళకి విపరీతమైన నరదిష్టి, నరగోళ విపరీతంగా ఉంటుంది. వీళ్ళు ఎదుగుదల చూసి ఓర్వలేని వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు వీళ్ళకి. అలాగే స్థిరాస్తులు కానీ, పంట పొలాలు కానీ,
ఇవి బాగా కొనడానికి లేదా ఆస్తులు పోగు చేయడానికి బాగా ప్రాకులాడుతూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం, మొక్కలు పండించడం అంటే చాలా ఇష్టం, అలాగే కూరగాయలు పండించుకు తినడం అంటే చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి ఏమిటంటే సహజ సిద్ధంగా నేచర్ని బాగా ఇష్టపడతారు. పార్కులు, ఉద్యానవనాలు, విహారయాత్రలు, ఫ్యామిలీతో రిలేషన్స్ తోటి పిక్నిక్లకు వెళ్ళాలి, తీర్థయాత్రలు చేయడాలు ఇలాంటివి బాగా ఇష్టపడతారు. విదేశీ ప్రయాణాలు అంటే వీళ్ళకి చాలా ఇష్టం. వాహనాల మీద ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం. దూర ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం. లాంగ్ డ్రైవ్ చేయడం అంటే చాలా ఇష్టం వీళ్ళకి. అలా అని చెప్పి ఎక్కువ కాలం ఎక్కడ ఉండలేరు, మళ్ళీ ఇంటికి వచ్చేయాలనుకుంటూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయి వీళ్ళకి. డబ్బుకి ఎప్పుడు లోటు ఉండదు, కానీ విపరీతంగా డబ్బు నిల్వ చేసే పరిస్థితులు కూడా ఉండవు. కాకపోతే అవసరానికి వ్యవస్థకి మాత్రం బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబాభివృద్ధికి చాలా తోడ్పడతారు వీళ్ళు. పిల్లల కోసం, సంతానం కోసం, తల్లిదండ్రుల కోసం, అన్నదమ్ముల కోసం లేదా ఫ్యామిలీ రిలేషన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళని బాగా ప్రేమిస్తారు, బాగా ఇష్టపడతారు. వాళ్ళకి మీకు మధ్య రిలేషన్స్ చాలా బాగుంటాయి. తద్వారా ఏమిటంటే కుటుంబంలో పెద్ద కింద, కుటుంబంలో నిర్ణయాలు తీసుకునేటటువంటి వ్యక్తి కింద మిమ్మల్ని బాగా అందరూ గౌరవిస్తారు. కుటుంబంలో గౌరవంతో పాటుగా కుటుంబానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా సరే నేనున్నాను అని ముందుండేటటువంటి లక్షణాలు వీళ్ళకి చాలా ఉంటాయి. కానీ కుటుంబం వల్ల మాత్రం ఉండదు. వీళ్ళని వాడుకుని వదిలేసే వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. తద్వారా కొంచెం మనసులో కొంచెం చివుకుమంటూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఏది ఏమైనా కూడా అన్ని రంగాల్లోనూ ప్రావీణ్యత ఉంటుంది. వీళ్ళు ఏదైనా ఒక్కసారి చూస్తే వెంటనే పట్టేసుకుంటారు. అది విద్య అయినా, లేకపోతే పరికరాల వ్యవహారమైనా, రిపేరింగ్లైనా, ఇంకొకటైనా సరే. చదువులో కూడా అంతే. ఒకసారి చదివితే వెంటనే గుర్తొచ్చేస్తూ ఉంటుంది వీళ్ళకి. ఎక్కువగా చదవక్కర్లేదు, కానీ చదువు ఎక్కువసేపు నిలబడదు కాన్సన్ట్రేషన్. ఒక అరగంట పుస్తకం చదివితే బోరు కొట్టేస్తుంది వీళ్ళకి. ఇలాంటి లక్షణాలు ఉంటాయి. పని విషయంలో కూడా అంతే. ఒక అరగంట గంట పని చేశారంటే మళ్ళీ బోరు కొట్టేసిన తర్వాత చూద్దాలని వదిలేస్తూ ఉంటారు. మళ్ళీ ప్రయత్నం చేస్తుంటారు, కానీ చేసినంతసేపు మాత్రం ఏకాగ్రతతో చేస్తారు. తద్వారా ఏమిటంటే కనుక వీళ్ళు కనుక ఎక్కువసేపు పరిశ్రమ చేస్తే ఎందులోనైనా సరే బ్రహ్మాండంగా రాణిస్తారు వీళ్ళు. అందుకనే తొందరగా అన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు వీళ్ళు. అందుకనే ఏదైనా కోర్సులో జాయిన్ అయినా, కంప్యూటర్ కోర్సులో జాయిన్ అయినా వీళ్ళకి తొందరగా విద్య వస్తుంది. ఏ విద్య అయినా సరే బాగా వస్తుంది. ద్రోణ విద్య కానీ, లేకపోతే వ్యావహారిక విద్య కానీ, లేకపోతే ఈ యొక్క వేద విద్య కానీ, ధర్మ విద్య కానీ, శాస్త్ర విద్య కానీ, అందులోనూ కోర్టులు, న్యాయవాదాలు వాదించే విద్య కానీ, ఇలాంటివి బ్రహ్మాండంగా వస్తాయి వీళ్ళకి. పరికరాలు తయారు చేయడం అన్నా, పరిశ్రమలు పెట్టడం అన్నా, యంత్రాలన్నా వీళ్ళకి చాలా ఇష్టం. అందుకని యంత్ర పరిశ్రమలు పెట్టేవాళ్ళు కూడా వీళ్ళలో చాలామంది ఉంటుంటారు. వీళ్ళకి విద్యారంగం అన్నా చాలా ఇష్టం. పరీక్షా ఉత్తీర్ణత అంటే చాలా ఇష్టం. గ్రేడ్లు రావడం, నెంబర్ 1 ర్యాంకులు రావడం అంటే చాలా ఇష్టం వీళ్ళకి. దానికోసం విపరీతంగా కృషి చేస్తూ ఉంటారు వీళ్ళకి. వీళ్ళు ఏంటంటే ప్రతి దాంట్లోనూ నెంబర్ 1 ఉండాలనుకుంటారు. వ్యాపారంలో, ఉద్యోగంలో, చదువులు అన్నింటిలో కూడా నేను ఫస్ట్ ఉండాలనేటటువంటి లక్షణాలు వీళ్ళకి. అంటే పోటీతత్వం విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. కానీ పోటీతత్వం ఆలోచనలో ఉంటుంది, కానీ ఆచరణలో ఉండదు. అంటే చెయ్యాలి మనసులో అనుకుంటారు, కానీ చేసేటప్పుడు బద్ధకం వస్తూ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళ బద్ధకము, వీళ్ళ లేజినెస్సే వీళ్ళు చాలాసార్లు తక్కువ స్థాయిలో పడిపోయేలా చేస్తూ ఉంటుంది. కానీ వీళ్ళంటూ పట్టుదలతో ఏ ప్రయత్నం చేసినా వీళ్ళు నెంబర్ 1 అవ్వడం చాలా సునాయాసం. అంటే మిగతా వాళ్ళు కష్టపడ్డంగానే వీళ్ళు తక్కువ కష్టపడతారు. అయితే టెక్నాలజీ పరంగా అన్ని రకాల విద్యలు బ్రహ్మాండంగా పూర్తి చేసుకోగలుగుతారు వీళ్ళకి విద్య వల్ల లాభాలు ఎక్కువ. అంటే చదువు వల్ల ఉద్యోగాలు బాగా వస్తాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, విదేశాలు వెళ్ళగలుగుతారు. అలాగే ఉద్యోగం చేయకపోయినా కూడా చదువు వల్ల చేసేటటువంటి యంత్ర పరిశ్రమలు పెట్టడం కానీ, చదువుతో కూడుకున్నటువంటి అనుభవం వల్ల, విజ్ఞానం వల్ల వ్యాపారాలు చేయడం కానీ, దానికి రిలేటెడ్ వ్యవహారాలు నడపడం కానీ, మీడియేటింగ్ చేయడం కానీ, మేనేజ్మెంట్ చేయడం కానీ, ఇలాంటి అనేక రకాల రంగాలలో వీళ్ళు బ్రహ్మాండంగా చదువు వల్ల రాణిస్తారు. అంటే వీళ్ళ తెలివితేటల వల్ల. ఎందుకంటే సాధారణంగా వీళ్ళ తెలివితేటలు వీళ్ళు పెట్టుబడి అవుతూ ఉంటాయి. అంత గొప్ప అద్భుతమైన తెలివితేటలు వీళ్ళకుంటాయి. అలాగే వీళ్ళకి సోదరీములు అంటే విపరీతమైన ప్రేమాభిమానాలు. వాళ్ళ కోసం ఎంతకైనా త్యజిస్తారు. సాధారణంగా మిగతా వాళ్ళు మాత్రం వీళ్ళ కోసం అంతలా తాపత్రయపడరు, కానీ వీళ్ళు మాత్రం సోదరుల కోసం విపరీతంగా బాగా శ్రమ పడతారు, ఇష్టపడతారని చెప్పచ్చు. అలాగే బంధువుల విషయంలో కూడా అంతే. బంధువుల సమస్యలు కానీ, బంధువుల వ్యవహారాలు కానీ వాటిలో చాలా తొందరగా ఇవుడీకృతం అవుతారు. ఫంక్షన్లు కానీ, వ్యవహారాలు కానీ ఎక్కువ పనిచేస్తారు వీళ్ళు. యాక్టివ్గా ఉంటారు. స్నేహబంధం అన్నా, బంధుప్రీతి అన్నా విపరీతంగా ఉంటుంది. బంధువుల యందు ప్రేమాభిమానాలు విపరీతంగా ఉంటాయి వీళ్ళు. అందుకని వీళ్ళు ఎక్కువగా బంధువుల ఇంటికి అస్తమాటు రాకపోకలు జరుపుతూ ఉంటారు. బంధువులతో ఫోన్లతో సంభాషిస్తూ ఉంటారు. బంధువులకి ఏదైనా సమస్య వచ్చినా కూడా తీర్చాలనుకుంటూ ఉంటారు. కానీ చాలామంది బంధువులు వీళ్ళని వాడుకుని వదిలేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. తద్వారా ఏమిటంటే ఒక్కొక్కసారి ఇదేనా బంధుత్వం అంటేను, ఇదేనా స్నేహం అంటేను అనేటటువంటి ఒక రకమైన విరక్తి ఆలోచనలు కూడా వస్తూ ఉన్నా మళ్ళా తిరిగి మీరు కలుస్తారే తప్ప బంధుత్వాన్ని వదిలేసుకోవడానికి ప్రయత్నం చేయరు. అలాగే వీళ్ళకి కొంచెం ఆకలి ఎక్కువగా ఉంటుంది. అందుకని సాధారణంగా వీళ్ళు ఫుడ్ని కంట్రోల్ చేసుకోలేరు. వీళ్ళకి ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ అన్నా, లేకపోతే వేయించినటువంటి పదార్థాలన్నా, లేకపోతే కనుక ఫ్యాట్ కలిగించే ఫుడ్స్ అన్నా, మసాలా ఆహార పదార్థాలన్నా, బయట ఫుడ్స్ అన్నా బాగా ఇష్టపడతారు వీళ్ళు. హోటల్ ఫుడ్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. పానీపూరీలని, రకరకాలని, ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.
ఫుడ్ని ఎంతలా కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కూడా వీళ్ళ జీవితంలో అవకాశాలు తక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకనే వీళ్ళకి ఆహారపు అలవాట్ల వల్ల, సరైన వ్యాయామ అలవాట్లు లేకపోవడం వల్ల ఎక్కువగా వీళ్ళకి దీర్ఘకాలిక రోగాలు వస్తూ ఉంటాయి. అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు వీళ్ళు. సాధారణంగా వీళ్ళలో కొంచెం మాంసాహారాన్ని బాగా ఇష్టపడతారు, శాకాహారాన్ని బాగా ఇష్టపడతారు, ఉప్పు కారం అధికంగా ఉండేటటువంటి వాటిని బాగా ఇష్టపడుతూ ఉంటారు, ఆవకాయలు లాంటివి, మసాలా పదార్థాలు లాంటివి బాగా ఇష్టపడుతూ ఉంటారు. స్వీట్లు కొంచెం తక్కువగానే తింటారు, కానీ వీళ్ళకి ఏదైనా కూడా ఆహారం అంటే కొత్త వెరైటీ ఆహారాలు అంటే చాలా ఎక్కువగా ఇష్టం వీళ్ళకి అద్భుతమైనటువంటి గృహయోగం ఉంటుంది వీళ్ళకి. అయితే గవర్నమెంట్ లబ్ధులు కానీ, పథకాల ద్వారా వచ్చే గృహాలు కానీ వీళ్ళకి చాలా ఆలస్యంగా వస్తాయి. వీళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకున్నా, కొనాలనుకున్నా కూడా వీళ్ళు ఏమిటంటే తొందరగా నిర్ణయాలు తీసుకోరు. వీళ్ళు ఏమిటంటే ఒక విచిత్రమైన, అంటే అందరికన్నా బాగా అందమైన ఇల్లు కావాలనుకుంటారు, లేదా సౌకర్యవంతమైన ఇల్లు కావాలనుకుంటారు. దానికోసం కొంచెం ఆలస్యమైనా సరే మంచి ఇల్లు కోసం ప్రయత్నం చేస్తారు వీళ్ళు. తొందరగా ఏదేదో కట్టేయడానికి ప్రయత్నం చేయరు. కాకపోతే వీళ్ళకి రుణం చేయకుండా ఏ పనులు అవుతుండవు. అది కారు కొన్నా, ఇల్లు కట్టినా, లేకపోతే ఏదైనా చేసినా కూడా సాధారణంగా ఎక్కువగా రుణాలు చేయవలసి వస్తూ ఉంటుంది. బ్యాంకు లోన్లైనా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ రకంగా రుణ బాధలతోటే వ్యవస్థ నడుస్తూ ఉంటుంది తప్ప డబ్బులు పోగు చేసుకుందామంటే వీళ్ళకి ఏ పని తొందరగా జరుగుతూ ఉండదు సాధారణంగా. అలాగే వీళ్ళకి మంచి సంతాన యోగ్యత ఉంటుంది. కాకపోతే మొట్టమొదటి పురుష సంతాన యోగ్యత ఎక్కువ ఉండి తర్వాత స్త్రీ సంతాన యోగ్యతలు, అంటే మొట్టమొదటి అబ్బాయి పుడితే తర్వాత అమ్మాయి పుడుతూ ఉంటారు. సాధారణంగా ఎక్కువ మందికి ఇలా జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనా కూడా సంతాన యోగ్యత మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. సంతానం వీళ్ళకి అక్కురకు వస్తారని కూడా చెప్పచ్చు. వీళ్ళకి దైవ భక్తి విపరీతంగా ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది, దేవుడు అంటే నమ్మకం బాగా ఉంటుంది, పూజాది కార్యక్రమాలు బాగా పాల్గొంటారు, ఎక్కువగా ఆలయాలకు వెళుతూ ఉంటారు, దాన ధర్మాది కార్యక్రమాలు, వితరణ కార్యక్రమాలు చేస్తారు. ముఖ్యంగా ఎక్కడైనా సేవ చేయాలంటే కనుక వీళ్ళు ముందరు ఉంటారు. వెంకటేశ్వర స్వామి విషయంలో కానీ, లేకపోతే ఎక్కడికైనా సేవ కానీ, ఎక్కడైనా ఏదైనా తిరునాళ్ళు జరుగుతున్నా, పండుగలు జరుగుతున్నా, ఏమైనా జరుగుతున్నా, లేదా ఎక్కడికైనా సరే సర్వీస్ అంటే చాలా ఇష్టం. వాలంటరీగా సర్వీస్ చేయడం కోసం బాగా ప్రాకులాడుతూ ఉంటారు వీళ్ళు. అంటే వీళ్ళకి ప్రజాసేవ చాలా ఇష్టం. అందుకనే రాజకీయ నాయకుల్లో కూడా వీళ్ళు బాగా ఎదుగుతారు. ఎందుకంటే కనుక వీళ్ళకి సాధారణంగా ఏదో తినేద్దాం అనుకోరు. రాజకీయంలో ప్రజలకు సేవ చేయాలని తపన వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీళ్ళలో మంచితనం ఏమిట్రా అంటే కనుక అందరూ బాగుండాలి అనేటటువంటి తపన ఎక్కువగా ఉంటూ ఉంటుంది తప్ప ఎవరినో నాశనం చేసేసి నేను ఎదగాలని అనుకోరు. కాకపోతే ఏమంటారు అంటే కనుక వీళ్ళ మంచితనంతో ఎదురు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఒకనొక సమయంలో వీళ్ళకి కూడా ఏమంటారు అంటే మంచి వాళ్ళకి మంచి చేయకూడదని వెనక్కి వచ్చేస్తుంటుంది అనమాట. అలాంటి ఆలోచనలు చేసేలాగా పరిస్థితులు వచ్చినా కూడా వీళ్ళు మాత్రం ఎక్కువగా ఎదుటి వాళ్ళని పెద్దగా మోసం చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ చేయవలసి వచ్చినా తప్పని పరిస్థితుల్లో చేస్తూ ఉంటారు తప్ప. కాబట్టి సేవాగుణము, అంకిత భావము, ఎవరికైనా మాట ఇచ్చారంటే మాట మీద నిలబడము, ఇలాంటి లక్షణాలు వీళ్ళకి చాలా విపరీతంగా ఉండడం వల్ల వీళ్ళంటే చాలా గౌరవం ఉంటుంది ప్రజలందరికీ కూడా, ఇతరులకి. అయితే వీళ్ళకి మధ్య వయస్సులో ఖచ్చితంగా దీర్ఘకాలిక రోగాలు బారిన పడడం ఎక్కువ శాతం కలుగుతూ ఉంటుంది వీళ్ళకి. అందుకనే ఫస్ట్ నుంచి కూడా వ్యాయామం చేయడానికి, లేదా ఆహార అలవాట్ల విషయంలో కానీ, లేదా కొన్ని రకాల లైఫ్ స్టైల్ వ్యవహార విషయాల్లో వీళ్ళు ఎప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళకి బీపీ, షుగర్ లాంటి సాధారణ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశాలను, ముఖ్యంగా గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా రావడము, కంటికి సంబంధించినటువంటి వ్యాధులు రావడము, నరాలకు సంబంధించి వ్యాధులు రావడము, కీళ్ళవాతాలు రావడము, ఇలాంటి సమస్యలు ఎక్కువ వీళ్ళకి వస్తూ ఉంటాయి. వెన్నుముక్క, నడుము నొప్పులు కానీ, లేదా కాళ్ళ నొప్పులు కానీ, ఇలాంటివి, కిడ్నీ స్టోన్స్ కానీ, ఇలాంటి వ్యాధులు వీళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే వీళ్ళకి సాధారణంగా జీవితంలో శత్రువులు అధికంగా ఉంటూ ఉంటారు. వీళ్ళకి నరదిష్టి, నరగోళ చాలా విపరీతంగా ఉంటుంది. వీళ్ళు ఎదుగుదల చూసి ఓర్వలేని వారు విపరీతంగా ఏడుస్తూ ఉంటారు వీళ్ళకి. అందుకనే వీళ్ళ జీవితంలో వీళ్ళకి నరదిష్టికి ఎప్పుడూ ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి, కేర్ తీసుకోవాలి. వీళ్ళు ఏం పని చేసినా సరే అవతల వాళ్ళు అణిచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎవరు అణిచివేసినా వీళ్ళు ఖచ్చితంగా గోడ కొట్టిన బంతిలో మళ్ళీ తిరిగి లేస్తారే తప్ప ఎవరో తొక్కేసారు కదా అని చెప్పి కింద పడుకోరు వీళ్ళకి ఏమిట్రా అంటే నన్ను ఇలా చేస్తాడా, నన్ను ఇలా మోసం చేస్తాడా చూస్తానని చెప్పేసి ధైర్యంగా ఎదుర్కొంటారు. కష్టమైనా సరే ఎదుర్కొంటారు. అందుకనే వీళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా అపజయం చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది వీళ్ళకి. అలాగే వీళ్ళ జీవితంలో అందమైన భార్య వస్తుంది వీళ్ళకి, గుణవంతురాలు, అందమైన భార్య. వీళ్ళకి పేరింగ్ చాలా బాగుంటుంది. అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా విపరీతంగా బాగా చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. వీళ్ళ కారణంగా వీళ్ళకు ఉండే కోపతాపాల వల్ల అవతల వాళ్ళని తొందరగా మాట అనేయడం, మాట జారడం వల్ల చాలా తక్కువ సమయంలోనే గొడవలు వస్తుంటాయి వీళ్ళకి. కానీ మళ్ళీ వీళ్ళు అర్థం చేసుకుని కలుసుకోవడానికి ప్రయత్నం చేయడం వల్ల చాలా రకాల గొడవలు శాంతించబడిపోతుంటాయి. ఏదేమైనా ఒకానొక వయసులో, ఒకానొక సమయంలో అనుమానపు ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. సరే, ఏదేమైనా కూడా అలాంటి విషయాల్లోనూ, వేధింపుల విషయాల్లోనూ కూడా కొంచెం అతి జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే వీళ్ళ జీవితంలో, వైవాహిక జీవితంలో ఎవరు వీళ్ళని విడదీయలేరు. కాకపోతే వీళ్ళ జీవితాలు వీళ్ళే ఎక్కువగా పాడు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం అలాంటి విషయాల్లో వైవాహిక జీవితంలో కోపాన్ని, అనుమానపు ఆలోచనలు తగ్గించుకోవడం కానీ, లేదా వాటి విషయంలో జాగ్రత్త పడడం కానీ చేసినట్లయితే వీళ్ళకి వైవాహిక జీవితం చాలా అందంగా, ఆనందంగా సాగుతుంది. అయితే వీళ్ళకి భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కలహాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కానీ
చాలా తక్కువ సమయంలోనే కలిసిపోతూ ఉంటారు వీళ్ళు. కాబట్టి పెద్దగా విడిపోవడాలు, విడాకులు జరగడం లాంటి అవకాశాలు చాలా అరుదుగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. అయితే వీళ్ళకి వృద్ధాప్యంలో శారీరక రుగ్మతలు చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి వృద్ధాప్యం వచ్చేసరికి మాత్రం కొంచెం అస్వస్థత అస్తమాటుకు గురవుతూ ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళలో తండ్రి ప్రేమ ఎక్కువ. తండ్రిని చాలా ఇష్టపడతారు, తండ్రికి చాలా గౌరవాన్ని ఇస్తారు, తండ్రికి విలువిస్తారు. అలాగే తండ్రి ఆస్తిని కూడా అనుభవిస్తారు. తండ్రి యొక్క పదవులు కానీ, తండ్రి యొక్క పేరు ప్రఖ్యాతులు కానీ నిలబడడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళు. తండ్రి ద్వారా ఆర్థిక సంపద చాలా బ్రహ్మాండంగా వస్తుంది. అలాగే ధర్మబద్ధంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ధర్మ విరుద్ధంగా ఎవరైనా నడిస్తే ఖండిస్తారు తప్ప ఊరుకోరు మీరు. అలాంటి వ్యవస్థ కలిగి ఉంటుంది మీకు. అందుకని ఇందులో లాయర్లు బాగా రాణిస్తారని చెప్పచ్చు, ఇంజనీర్లు చాలా బాగా రాణిస్తారు, డాక్టర్లు బాగా రాణిస్తారు, గణిత శాస్త్రంలో ప్రావీణ్యులు అవుతారు వీళ్ళు. అలాగే పైలట్లు నడపడం కానీ, యంత్ర పరికరాలు నడపడం కానీ ఇలాంటి వాటిలో చాలా ప్రావీణ్యత ఉంటుంది వీళ్ళకి. అలాగే అన్నిట్లుగానే వీళ్ళలో ఎక్కువగా రాణించేవారు వ్యాపారస్తులు. వీళ్ళలో వ్యాపారంలో ఏంటంటే కనుక రిస్క్ చేసి వ్యాపారాలు చేస్తారు. అంటే పెట్టుబడి పెడితే వస్తుందా రాదా అని ఆలోచించరు. చూద్దాం ఏదైతే అది అవుతుందని చెప్పేసి ఎక్కడా లేని పట్టుకొచ్చి పెట్టడానికి, కొత్త కొత్త స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడానికి, వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టి లాభాలు పొందడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళలో వ్యాపార ధోరణి ఎలా ఉంటుందంటే అంటే కనుక 100 రూపాయల వస్తువుకి రూపాయి వేసుకుని లాభానికి అమ్మేస్తారు. అంటే వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే ఎక్కువ మంది జనం వచ్చి కొనడం కావాలి తప్ప ఏదో 100 రూపాయల వస్తువుకి 50 రూపాయలు లాభం వేసుకుని రోజుకి 2 అమ్మడం వీళ్ళకి ఇష్టం ఉండదు. అలాగే 100 రూపాయల వస్తువు రూపాయలు లాభం వేసుకుని 100 అమ్మాలి. తద్వారా జనంలో విపరీతంగా నాకు పేరు రావాలి, తద్వారా నేను వ్యాపారం చేయాలి. అంటే వ్యాపారంలో డబ్బుతో పాటు గుర్తింపు కావాలని కోరుకుంటారు. తద్వారా ఏంటంటే వీళ్ళు ఏ వ్యాపారం చేసినా అతి తొందరగా ఎదుగుతారు, ఎక్కువ వ్యాపారాలు విస్తరించగలుగుతారు. కానీ వ్యాపారంలో విపరీతంగా నమ్మక ద్రోహాలు ఉంటాయి వీళ్ళకి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసినా ఏం చేసినా కూడా వీళ్ళకి నమ్మక ద్రోహాలు ఉంటాయి. అందుకని వీళ్ళ జీవితంలో అరువులు ఇచ్చే వ్యాపారాలు లాంటివి ఎక్కువగా చేయకూడదు. ఎందుకంటే వీళ్ళు వసూలు చేసుకునే విషయాలు ఇబ్బంది పడతారు. వీళ్ళకి ప్రేమ విషయాలు పెద్దగా రాణించవు. ఒకవేళ రాణించినా కూడా చాలా కష్టంగానే వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే చాలా తక్కువ వయసులోనే ప్రేమలో పడుతూ ఉంటారు వీళ్ళు. కానీ ప్రేమించినటువంటి వ్యక్తులు వీళ్ళని మోసం చేస్తూ ఉంటారు వీళ్ళని. తద్వారా ఏమంటారంటే ప్రేమ మీద విరక్తి వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి వీళ్ళకి. అలాగే ప్రేమించినటువంటి వాళ్ళని వివాహం చేసుకోవడానికి ఇంట్లో కుటుంబ సభ్యులతో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు వీళ్ళు. అలాగే చివరిదాకా ప్రేమ వివాహం దాకా దారితీసే పరిణామాల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి వీళ్ళకి. తద్వారా ఏమంటారు మానసిక అసంతృప్తి ఎక్కువ ఉంటుంది. సాధారణంగా ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళలో కూడా కొంచెం అస్తమాటు గొడవలు గురయ్యే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. పెద్దలు కుదిర్చిన వివాహాల విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రేమ వివాహాల విషయంలో మాత్రం అంతగా రాణింపు ఉండదు. కానీ ఎవరికైతే జాతకాల్లో బలాలు ఉంటాయో వాళ్ళకి మాత్రం ఇవి వర్తించదని చెప్పచ్చు. సరే ఏదేమైనా కూడా ప్రేమ విషయంలో మాత్రం ఒడిదుడుకులు, ఇబ్బందులు, తక్కువ సమయంలోనే ప్రేమల బ్రేకప్స్ అవ్వడాలు వీళ్ళ జీవితంలో ఎక్కువ చూస్తూ ఉంటారు. తద్వారా మనశ్శాంతి ఉండదు వీళ్ళకి. అలాగే అమ్మాయిల వల్ల మోసపోయే అవకాశాలు అబ్బాయిలకి, అబ్బాయిల వల్ల మోసపోయే అవకాశాలు అమ్మాయిలకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. యుక్త వయస్సులో ఏంటంటే శారీరక కోరికల కోసం చేసి కొన్ని పొరపాట్లు, తప్పులు జీవితంలో ఒకానొక పరిస్థితుల్లో వీళ్ళని బాగా ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు. కాబట్టి కోరికల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అయితే వీళ్ళకి సంఘంలో విపరీతమైన గౌరవమానాలు మాత్రం ఉంటాయి. వీళ్ళకి ఉపాధ్యాయ వృత్తి లాంటివన్నీ కూడా చాలా బాగా రాణిస్తాయి. వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు బాగా గడిస్తారు. వీళ్ళకి ధన మూలకంగా కానీ, వస్తు మూలకంగా కానీ లాభాలు బాగా ఉంటాయి. అందుకనే వీళ్ళు ఫైనాన్స్ వ్యాపారం చేసినా, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసినా, వెహికల్ ఫైనాన్స్ వ్యాపారాలు చేసినా, లేకపోతే వాహనాల క్రయ విక్రయాలు జరిపినా, హోటల్ బిజినెస్లు పెట్టినా, లేకపోతే ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు చేసినా, ఇలాంటి అద్భుతమైన విషయాల్లో రాణిస్తారు వీళ్ళు బాగా. వీళ్ళకి అన్ని రంగాల వ్యాపారాలు కూడా ఎక్కువగా తొందరగా లాభించే అవకాశాలు ఉంటూ ఉంటాయి వీళ్ళకి పుస్తకాలు అంటే చాలా ఇష్టం. విపరీతంగా పుస్తకాలు చదువుతారు, నాలెడ్జ్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. డబ్బులు ఎక్కువగా పుస్తకాలు ఖర్చు పెట్టడం కోసం బాగా ఖర్చు పెడతారు. వీళ్ళకి శాస్త్ర పరిజ్ఞానం అంటే చాలా ఇష్టం వీళ్ళకి. అలాగే అనేక రకాల శాస్త్ర విషయాలు తెలుసుకోవడము, ప్రచారం చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు. అలాగే దేవుడన్నా, ఆధ్యాత్మిక చింతన, మోక్ష మార్గం అన్నా అలాంటివి బాగా ఇష్టపడతారు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇందులో మఖా నక్షత్రం వాళ్ళకి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. మఖా నక్షత్రం వారికి ఉండే ప్రత్యేక లక్షణాలు ఏమిటంటే కనుక వీళ్ళు బాగా ఐశ్వర్యవంతులై ఉంటారు. తల్లిదండ్రుల యందు బాగా భక్తి, శ్రద్ధ కలిగిన వాళ్ళై ఉంటారు. అయితే పెద్ద గొప్ప అద్భుతమైన జీవితం కాకపోయినా సామాన్య జీవితాన్ని